వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించినటువంటి మనశంకర వరప్రసాద్ గారు జనవరి 12వ తేదీ మన ముందుకు రాబోతోంది. అయితే రాత్రి ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి అలాగే విక్టరీ వెంకటేష్ ఇద్దరు కూడా హాజరయ్యారు. ఈ సినిమాలో వాళ్ళిద్దరూ కలిసి కనిపిస్తారు, కలిసి డ్యాన్స్ చేస్తారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంలోనే ఈ సినిమాలోని 4వ పాటని రిలీజ్ చేశారు. హుక్ సాంగ్ అంటూ వచ్చేటువంటి ఆ పాట అది అమితంగా ఆకట్టుకుంటుంది. అందులో గతంలో చిరంజీవి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్లో ఉన్నటువంటి హుక్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యానిమేటెడ్ రూపంలో మనకి చూపించారు ఆయన్ని. సో అట్లా ఆ పాట చాలా బాగా ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఈ పాటకు సంబంధించి కూడా అందులో ఆయన వేసినటువంటి స్టెప్స్ చాలా ఆకట్టుకునేటట్లు ఉన్నాయి. అంటే ఆయన గ్రేస్ ఏదైతే ఉందో ఇప్పటికీ అది చెక్కు చెదరకుండా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆ పాటని చూసిన వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదిస్తూ ఉన్నారు. సో ఆ పాటకు సంబంధించి డైరెక్టర్ అనిల్ రావుపూడి పెట్టినటువంటి పోస్ట్ ఏంటో మనం చూద్దాం ఇప్పుడు. సో అనిల్ రావుపూడి అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ ఇది. సో ఆయన రాసుకొచ్చారు, సమ్ సాంగ్స్ స్టే క్లోజ్ టు యువర్ హార్ట్ బికాస్ ఆఫ్ ద హ్యాపీనెస్ దే క్యారీ. అవి ఇచ్చే సంతోషాన్ని బట్టి అవి కొన్ని పాటలు మన హృదయాన్ని చాలా దగ్గరగా మన హృదయానికి సన్నిహితం అవుతాయి అని చెప్పేసి ఆయన అంటున్నారు. సో దిస్ వన్ ఈజ్ వెరీ స్పెషల్ విత్ అవర్ స్వాగ్ కా బాపు మెగాస్టార్ చిరంజీవి గారు డాన్సింగ్ హిజ్ హార్ట్ అవుట్ ఫర్ హుక్ స్టెప్స్ సాంగ్. సో అంటే ఇది వెరీ స్పెషల్ సాంగ్ అని చెప్పేసి ఆయన మెన్షన్ చేస్తున్నారు. ఈ హుక్ స్టెప్ సాంగ్ని స్వాగ్ కా బాప్ అని చెప్పేసి మెగాస్టార్ ఆయన అభివర్ణిస్తూ ఉన్నారు. అంటే ఆయన లుక్స్ ఎలా ఉంటాయి, ఆయన స్వాగ్ ఎలా ఉంటుంది, అంటే లుక్స్కే ఆ స్వాగ్కే బాపు అని చెప్పేసి పితామహుడు అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. గ్రేట్ఫుల్ టు భీమ్స్ సెసిరేలియో ఫర్ ఎట్ అనదర్ చార్ట్ బస్టర్ ఓన్లీ బాబా సెహగల్ ఆటా సందీప్ అండ్ టీమ్ ఫర్ గివింగ్ దేర్ బెస్ట్ టు మనశంకర వరప్రసాద్ గారు. సో ఈ భీమ్స్ సెసిరేలియో ఈ సినిమాలో ఉన్నటువంటి పాటలకి ఆయన కట్టినటువంటి ట్యూన్స్ ఏవైతే ఉన్నాయో అవి అమితంగా అలరిస్తూ ఉన్నాయని చెప్పి ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి మొట్టమొదటి పాట మీసాల పిల్ల దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ సాంగ్ మీసాల పిల్ల వచ్చింది, అది చార్ట్ బస్టర్ అయింది. మోర్ దాన్ 100 మిలియన్ వ్యూస్ని అది సాధించింది. ఆ తర్వాత శశిరేఖ పాట వచ్చింది, అది కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ 3వ పాట మెగా విక్టరీ మాస్ సాంగ్ అని చెప్పేసి వచ్చింది. అది చిరంజీవి వెంకటేష్ వాళ్ళ మీద తీసినటువంటి పాట. సో ఈ పాటలన్నిటికీ అతను కట్టినటువంటి ట్యూన్స్ భీమ్స్ చాలా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు హుక్ స్టెప్ సాంగ్ ఏదైతే ఉందో దానికి కూడా ఆయన కట్టినటువంటి బాణీలు ఒక ర్యాప్ సాంగ్ కాబట్టి ఆ స్టైల్లో ఏవైతే మోడర్న్ మ్యూజిక్ని ఇష్టపడతారో అలాంటి వాళ్ళందరినీ కూడా అలరించే రీతిలో ఆ ట్యూన్స్ ఉన్నాయి. దాన్ని బాబా సెహకల్ ఆలపిస్తే ఆటా సందీప్ దానికి కొరియోగ్రఫీ అందించాడు. సో వాళ్ళందరికీ కూడా తను రుణపడి ఉంటాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనిల్ రావుపూడి. అట్లాగే మనశంకర వరప్రసాద్ గారు గ్రాండ్ రిలీజ్ వరల్డ్ వైడ్ ఇన్ థియేటర్స్ ఆన్ 12th January 2026 అని చెప్పేసి చెప్పారు విడుదల తేదీని. సో ఇక్కడ మనం చూడొచ్చు చిరంజీవి ఆ హుక్ స్టెప్ సాంగ్. సో ఆయన ఎలా స్టెప్ వేస్తున్నారు. సో ఇది కూడా ఒక హుక్ స్టెప్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో నిజంగానే ఆయన స్వాగ్ కానీ ఆయన స్టైల్ కానీ ఆయన గ్రేస్ కానీ సో ఈ చిన్న వీడియోలో మనకి అర్థమైపోతుంది. సో ఇలా చిరంజీవి గారు ఈ పాటలో అలరిస్తూ ఉన్నారు. సో ఇంకొక సంగతి ఈ సినిమా సంబంధించి నయనతారతోటి ఆయన కెమిస్ట్రీ. సో ఆల్రెడీ ఇదివరకే రిలీజ్ అయినటువంటి ట్రైలర్లో మనం చూసాం. అంటే అనిల్ రావుపూడి చిరంజీవి గారి గురించి ఒక మాట చెప్పారు ఈ సందర్భంగా. చిరంజీవి గారిలో ఒక చంటబ్బాయి ఉన్నారు, ఒక ఇంద్ర ఉన్నారు. సో వాళ్ళిద్దరినీ కలిపి మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో మనశంకర వరప్రసాద్ గారు అలా ఉంటారు అని చెప్పేసి ఆయన చెప్పారు. సో అంటే చంటబ్బాయిలో ఉన్నటువంటి హ్యూమర్ ఏదైతే ఉందో ఆ హ్యూమర్ ఈ సినిమాలో పుష్కలంగా ఉంది. నయనతార కాంబినేషన్లో వచ్చేటువంటి సీన్లలో కూడా ఆ హ్యూమర్ మనకి కనిపించింది బాగా. సో ఆ సీన్లు
కొంతమందికి అంటే యాక్షన్ ప్రియులకి ఎందుకు చిరంజీవి ఇలా చేశారు, నయనతార ముందు ఇలా అయిపోయారు ఏంటి అని చెప్పేసి అనిపించవచ్చు, కానీ సినిమాలో చూసేటప్పుడు దాని ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇంద్రలో ఉన్నటువంటి యాక్షన్, సో ఎంత పవర్ఫుల్ రోలో ఇంద్ర మన అందరికీ తెలుసు. అది అప్పుడు ఇండస్ట్రీ హిట్ అయింది. సో అదే తరహాలో ఆ యాక్షన్ మోడ్లో కూడా కొన్ని సందర్భాల్లో ఈ సినిమాల్లో ఆయన కనిపిస్తారు. అలా 2 డైమెన్షన్స్ ఉన్నటువంటి పాత్రలో మనకి ఈ సినిమాలో సో శంకర వరప్రసాద్ అనేటువంటి రోల్లో మనకి కనిపిస్తారు. చిరంజీవి గారి అసలు పేరు కూడా మనకు తెలుసు, కొణిదెల శివశంకర వరప్రసాద్. సో తర్వాత ఆయన తన స్క్రీన్ నేమ్ని చిరంజీవిగా మార్చుకున్నారు, అలాగే చరిత్రకెక్కారు. సో ఇదంతా కూడా మనకి తెలిసినటువంటి చరిత్ర అదంతా కూడా. సో ఇప్పుడు సో ఆయన 7-10 వయసులో ఈ సినిమాతో మనశంకర వరప్రసాద్ గారితో మనం ముందుకు రాబోతున్నారు. ఇప్పటి వరకు కూడా ఆ సినిమా సంబంధించి వచ్చినటువంటి ప్రమోషనల్ మెటీరియల్ ఏదైతే ఉందో, సాంగ్స్ ఏవైతే ఉన్నాయో, ట్రైలర్ కానీ టీజర్ కానీ, సో ఇవన్నీ కూడా ఆ సినిమాకి చాలా పాజిటివిటీని సమకూర్చి పెడుతున్నాయని చెప్పాలి. మరి చూద్దాం 12వ తేదీ మనశంకర వరప్రసాద్ గారు మన ముందుకు వచ్చి ఎంత అల్లరి చేస్తారో, ఎంత సందడి చేస్తారో, ఈ సంక్రాంతికి సంబరాన్ని ఆయన ఎలా తీసుకొస్తారో, విక్టరీ వెంకటేష్ అలాగే నయనతారతో కలిసి లెట్ us వెయిట్ అండ్ సీ.